రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. కావ్య, నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నేను శ్వేత పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును, శ్వేతకి వాళ్ళ ఆయన విడాకులు ఇచ్చేశాడు. శ్వేతని నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నీ దారి నువ్వు చూసుకోపో అని చెప్పి రాజు అంటాడు. ఆ మాటలు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు అలా అనడంతో కావ్య అయితే అలా నడుచుకుంటూ వెళ్తూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఈయన ఇలా తయారయ్యారు, అసలు దేవుడు నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు అని చెప్పి కావ్య అయితే ఏడుస్తూ అలా నడుచుకుని వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసిన శ్వేత అయితే రాజు దగ్గరకు వచ్చి, రాజు ఏంటి రాజు నువ్వు చేసిన పని, ఇదేమైనా కరెక్టా? ఒక మనిషిని నువ్వు అంత బాధ పెట్టవచ్చా అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే ఇలా అంటాడు, తనకి నేను అలానే చెయ్యాలి అని చెప్పి అంటాడు. ఆ మాటలకు శ్వేత అయితే, ఎందుకు రాజు, ఎందుకు అలా చేస్తావు, తను ఎందుకు బాధ పెడతావంటే తను నాతో విడిపోతేనే సంతోషంగా ఉంటుందని అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.